ప్లాస్టిక్ పుట్టి 100 ఏళ్లైనా 1000 ఏళ్ల ఆయుష్ను వెంట తెచ్చుకుంది. మన కోసం మనమే తయారు చేసుకున్న ఈ పదార్థం ఇప్పుడు భస్మాసుర హస్తమై మన కొంపే ముంచుతోంది. ఇల్లు, వాకిలి, వీధి, కాల్వలు, చెరువులు, నదుల నుంచి సాగరాల వరకు అది. ఆఖరికి తల్లి కడుపులో ఉన్న పిండాన్ని కూడా బదలలేదు. ప్లాస్టిక్ భూతాన్ని వదిలించడానికి ఎన్ని మంత్రాలు వేసినా, ఎన్ని తంత్రాలు చేసినా అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోతున్నాయి. దీంతో లైఫే డేంజర్ లో పడింది. మన చేతిలో ఉన్నది క్యారీ బ్యాగ్ కాదు, టైం బాంబ్. కౌంట్ డౌన్ ఎప్పుడో మొదలైపోయింది. సింగిల్ యూజ్, డబుల్ డేంజర్. ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ పక్కా. వాడక చేస్తామా అనే నిర్లక్ష్యం వద్దు, వాడితే చావే రేవిక. ఈజీ టు క్యారీ, గో టు హెల్. కవర్ అనుకుంటివా, సైలెంట్ కిల్లర్. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్, పెళ్లికి వెళ్ళి భోజనం చేస్తే వాటర్ బాటిల్, బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ట్రావెల్ చేసినా కావచ్చు వాటర్ బాటిల్, సెమినార్లో బాటిల్, మీటింగ్లో బాటిల్, ఎక్కడ చూసినా నీళ్లు తాగాలంటే బాటిల్ ఉండాల్సిందే. పైపెచ్చు గ్లాసులో నీళ్లు తాగితేనేమో నామోషి, వాటర్ బాటిల్ సీల్ తీసి నీళ్లు తాగితేనేమో గొప్ప. ఈ భావన ఆల్రెడీ మన మైండ్లలో సెటప్ అయిపోయింది ఎప్పుడు. కానీ వేడి పదార్థాలు ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం మాత్రమే కాదు, ప్లాస్టిక్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా డేంజరే అని అంటున్నారు వైద్యులు. అసలే ఎండాకాలం, గడియ గడియకు దాహం వేస్తుంది. కొన్ని నీళ్లు తాగామో లేదు, మళ్ళీ ఇంకొన్ని తాగితేనే అమ్మయ్యా అనిపిస్తుంది. అందుకే బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిల్ ని మెయింటైన్ చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో వెరీ కామన్. మనిషి అవసరాల్లో భాగమైన వస్తువు ప్లాస్టిక్ బాటిల్. ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికి, పని మీద బయటకు వెళ్లినప్పుడు, ఆఫీస్ లో ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి. హోటల్స్, రెస్టారెంట్స్ లో కూడా మనం ప్లాస్టిక్ బాటిల్ ని ప్రిఫర్ చేస్తాం. అదే సేఫ్ అనుకుంటాం. పైగా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్స్ తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి వీటిని వినియోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం వీటిని వినియోగించడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం వల్ల దాహం తీరడం సంగతి దేవుడెరుగు. అనేక రోగాలనిది తీసుకొస్తుందని పరిశోధకులు అంటున్నారు. మానవ శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల ద్వారా చేరుతుండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఒకప్పుడు వాటర్ తాగాలి అంటే ఏదో ఒక బాటిల్లోనో లేకుంటే ఎక్కడో ట్యాప్లోనో తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, చిన్న చిన్న బాటిల్స్లో వస్తుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అన్నిటికీ మించి ఎక్కడ కంటామినేషన్ కాలేదు, హైజీన్గా ఉంటుంది అని మనం ఈ వాటర్ని ప్రిఫర్ చేస్తున్నాము. బేసిక్గా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగటం ఎంతవరకు సేఫ్ అనేది ఒక రీసెర్చ్ చూస్తే, బేసిక్గా ప్లాస్టిక్లో వేడి వేడి వస్తువులు తిన్నప్పుడు హెల్త్ పాడవుతుంది, దాంట్లో ఉన్న ప్లాస్టిక్ ఫుడ్లో కలిసి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. కానీ ఇలాంటి చల్లటి నీళ్ళు అయిండొచ్చు, చల్లటి పదార్థాలు అయిండొచ్చు, కూల్ డ్రింక్స్ అయిండొచ్చు, స్పెషల్లీ వాటర్ బాటిల్స్. ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా కేవలం 1 లీటర్ బాటిల్స్ మాత్రమే ప్లాస్టిక్ బాటిల్స్ దొరికేది, సింగిల్ యూజ్. కానీ ఇప్పుడు ఈ కల్చర్ చాలా పెరిగిపోయింది. ఎక్కడికైనా వెళ్తే గ్లాస్లో వాటర్ ఇచ్చేవాళ్ళు ఇది వరకు, లేకుంటే గాజు బాటిల్స్లో వాటర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా స్టైలిష్గా హోటల్స్లో, ఆఫీస్లో మొత్తం వీటిని యూజ్ చేస్తున్నారు. ఇవి కేవలం వాటరే కదా అనుకుంటున్నాము, కానీ ఇది నాట్ జస్ట్ వాటర్. ఈ వాటర్లో క్యాన్సర్ కారకాలకు సంబంధించిన హార్ష్ కెమికల్స్ కలిసాయి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ని చాలా రోజులు సేవ్ చేసి పెట్టడంతో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న కెమికల్స్ వాటర్లో కలవటం ద్వారా, ఈ వాటర్ని తాగటం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రీసెర్చ్ తెలిసింది. చిన్న వాటర్ బాటిల్స్ మొదలు పెద్ద పెద్ద వాటర్ కంటైనర్స్ వరకు ప్లాస్టిక్ తో చేసినవి ఏవైనా సరే అందులో నీటిని నిల్వ చేసి తాగడం అనేది ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు వాటర్ ని బాటిల్స్ లో నిల్వ ఉంచడం వల్ల ఆ ప్లాస్టిక్ బాటిల్స్ లోని కెమికల్స్ వాటర్ తో కంటామినేట్ అయిపోయి ముప్పు తీసుకొస్తాయని చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగితే కడుపులో పెరుగుతున్న శిశువు మెదడుపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ యూసేజ్ ఎక్కువైతే అది పిల్లల బ్రెయిన్ పై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు పిల్లల్లో యాంగ్జైటీ, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్ లాంటి లక్షణాలు తొందరగా కనబడతాయని వైద్యులు అంటున్నారు. పిల్లల్లో ప్రెగ్నెంట్ మదర్ నుంచి స్టార్ట్ చేసింది ప్రాబ్లం. ప్రెగ్నెంట్ మదర్లో బీపీఏ ఒకసారి ఇది రియాక్ట్ చేసిన తర్వాత ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత చాలా పిల్లలకి హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డిసార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ అన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దానికోసం ఎంత వరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్.
ఇక ప్లాస్టిక్ వినియోగం చేస్తే క్యాన్సర్ రావడం ఖాయమన్నది డాక్టర్స్ మొదటి నుంచి చెబుతున్న మాటే. ప్లాస్టిక్ బాటిల్స్ క్యాన్స్ లో విడుదలయ్యే బెథాలెట్ అనే కెమికల్ క్యాన్సర్లకు కారణమవుతోంది. ఈ కెమికల్ వల్ల ప్రధానంగా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ ప్లాస్టిక్ బాటిళ్లు తయారు చేయడానికి ప్లాస్టిక్ పౌడర్ అంటే మైక్రో ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. ఈ మైక్రో ప్లాస్టిక్లు చాలా చిన్నవి, ఎంతంటే మన కంటికి కూడా కనిపించనంత. ఈ మైక్రో ప్లాస్టిక్లు 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే చిన్న కణాలు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ని ఎండలో ఉంచితే ఆ రసాయనాలు కరిగి నీటిలో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ బాటిల్స్ లోని నీళ్లు శరీరంలోని హార్మోన్లపై కూడా ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగం ఏకంగా 70% పైగా పెరిగింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో ఇది కూడా ఒకటి. చిన్న చిన్న పల్లెల్లో కూడా ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్ లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కే డిమాండ్ ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ కి కూడా ఈజీగా ఉంటుందని వీటినే ఎక్కువగా వినియోగిస్తారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అంటున్నారు, కానీ ఎక్కడ కూడా తగ్గించటం లేదు. ఇంకా ఎక్కువైపోతుంది. యాక్చువల్గా ఈ ప్లాస్టిక్ బాటిల్ వల్ల వాడకం దానివల్లే ఎక్కువ ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ కంట్రోల్ అనేది కూడా ఎక్కడ లేదు. సో కొన్ని రిఫార్మ్స్ తెచ్చి కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ యుగం మొదలైన తరువాత మొదట్లో దాన్ని తమ డాబు దర్పానికి ప్రతీకగా చూపించేవారు. కానీ రాను రాను మంచినీళ్లకు పర్యాయపదం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ గా మారిపోయింది. కానీ పరిశోధనలు మాత్రం మళ్లీ బ్యాక్ టు బేసిక్స్ అని చెబుతున్నాయి. మరి అందుకు మనం సిద్ధంగానే ఉన్నామా?